నమస్తే అశోక్ గారు. నమస్తే అండి. నాకు ఇక చిన్న డౌట్ ఒకటుందండి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఐకానిక్ టవర్‌కొచ్చేసరికి 2,703,00,00,000 కేటాయించారు. ప్రెజెంట్ మళ్ళీ చంద్రబాబు గారి గవర్నమెంటే వచ్చింది. ఇప్పుడొచ్చేసరికి 4,680,00,00,000 దానికి కేటాయించడం జరిగింది. అసలు ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చింది అంటే మీరేమంటారు? అది ఇప్పుడు స్ట్రెయిట్‌గా చెప్పాలంటే, గతంలో మీరు చెప్పింది 2014 నుంచి 2019 మధ్య బాబు గారు సీఎంగా ఉన్న కాలంలో, 2018లో మీరేదైతే ఐకానిక్ టవర్స్ అంటున్నారో, దాదాపు 5 బిల్డింగుల సమూహం అది. మొత్తం కలిపి ఐకానిక్ టవర్స్ అంటారు. దాంట్లో ఒక బిల్డింగ్ వచ్చి 50 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది. అది మెయిన్ బిల్డింగ్ అనమాట. బాబు గారో, లేకుంటే వెనకటి తరాలకో ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో 50 ఫ్లోర్లుండే ఏ బిల్డింగ్ అయితే నేను చెప్పానో, దానిపైన హెలిప్యాడ్ ఉంటుంది. అక్కడే డైరెక్ట్‌గా హెలికాప్టర్ ఆగడము, సీఎం కార్యాలయం కూడా అదే డైరెక్ట్‌గా. సో, ఈ యొక్క అద్భుతమైన ఆలోచనతో బాబు గారైతే ముందుకెళ్ళడం జరిగింది. ఏదైతే నేను 50 ఫ్లోర్ల బిల్డింగ్ అని చెప్పానో, దాంతో పాటు పక్కనే సీడీఏ బిల్డింగ్ ఉంటుంది. అదొక 40 ఫ్లోర్ల బిల్డింగ్. ఇది కాకుండా సెపరేట్‌గా ఇంకొక 2 టవర్స్ ఉన్నాయి. టోటల్ 5 సమూహాల అంటే 5 బిల్డింగ్ల సమూహాల టవర్ అది. దీని నిమిత్తము ఒక్కదానికి రూ. 662,00,00,000 అంచనా వేశారండి. సీడీఏ బిల్డింగ్ అనే దానికోసం. ఇంకొక దానికి 1,100,00,00,000, ఇంకొక దానికి 993,00,00,000 అంటే 2 టవర్స్ కలిపి 993,00,00,000. ఆ రేంజ్‌లో మొత్తానికి ఆ సమూహానికి 2,703,00,00,000 అయితే కేటాయించడం జరిగింది. అయితే కాలక్రమేణా 2019లో బాబు గారు ఓడిపోవడం జరిగింది. తర్వాత మీకు బాగా గుర్తుండే ఉంటుంది. మొన్నటికి మొన్న వర్షం పడింది, నీళ్లొచ్చినాయి, చేపలొచ్చినాయి అని పేపర్‌లో తాటాకు సైజు అక్షరాల్లో సాక్షిలో వేయడం జరిగింది. ఆ టైంలో బాబు గారు, లోకేష్ బాబు గారు ఆడ దావోస్‌లో ఉన్నారు. అంటే బయట నుంచి ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇక్కడికి రాకుండా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళ ఆలోచనంతా ప్రజలకు నీకేదన్నా పోరాటమో, ఏదన్నా కోపం ఉంటే బాబు గారి పైనో, టీడీపీ పైనో చూసుకోవాలి గానీ, ప్రజల పైన మీ యొక్క మానసిక రుగ్మతని రుద్దకూడదు. అయితే జగన్ సీఎం అయినాడు. సీఎం అయినప్పుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అన్నాడు. నా బోటోళ్ళు చాలా మంది ఓట్లేసినోళ్ళున్నారు. ఆయన గెలిచిన దాంట్లో. కొత్తగా వచ్చినాడు, ఆలోచన అద్భుతంగా ఉన్నాయి అనుకున్నారు. కొంతమంది మెచ్యూరిటీ లేనోళ్ళు జగన్ ఏదైతే ఆలోచన చెప్పాడో 3 రాజధానులు అనేది దాంట్లో కూడా మూవ్ ఆన్ అయిపోయినారు. అంటే 3 రాజధానులు అంటే ప్రతి చోట డెవలప్ అవ్వాలి కదా అన్నట్టు. జగన్ అనుకునేది నిజమే అనుకుందాం. జగను యంగ్ అండ్ డైనమిక్ సీఎం అని అందరం అనుకున్నాము. 3 రాజధానులు అన్నాడు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే చాలామంది అంటే వితండవాదం కాకుండా సరే జగన్ అనుకునేది ఏదన్నా నిజం అవుతుందేమో అని ఆ రోజు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన 3 రాజధానులు అని కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. కానీ ఎలక్షన్స్‌కు ముందు ఆయన చెప్పింది ఏందంటే కేవలం సింగిల్ రాజధాని ఉంటుంది. అది అమరావతి ఉంటుంది. నేను ఇక్కడనే తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకున్నాను అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి కూడా అమరావతి ప్రాంత ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఒక్క అవకాశం అన్నాడు కదా, సీఎం చేద్దామని దిగినారు. అందరూ ఆ కోపంలో దిగేశారు జగన్మోహన్ రెడ్డిని నమ్మి. అయితే సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైజాగ్‌లో అయితే అభివృద్ధి జరిగింది. ఏది జగన్మోహన్ రెడ్డిది రిషికొండ ప్యాలెస్‌కి సంబంధించి. ఆ! ఇంక అదే విధంగా కర్నూలులో కూడా రాజధాని అన్నాడు. అంటే మసిపూసి మారేడుకాయ చేయడం. అంటే రాయలసీమ ప్రజలను కూడా నడేట ముంచేయడమే ఆయన ఆలోచన. ఇంకా అమరావతి అనేది కమరావతిగా మాట్లాడడము. ఎందుకంటే బాబు గారికి ఈ యొక్క విజయవాడ పైన, కృష్ణా జిల్లా పైన, గుంటూరు జిల్లా పైన సమగ్రమైన పట్టు ఉండడం వల్ల అక్కడ ఏదైతే ఈయన ఈ బిల్డింగ్స్ అంటే పునాది అన్నీ వేశాడు. పునాది రాళ్ళు వేయడం, కొద్దిమేర కట్టడం జరిగింది. అది కాకుండా ఎక్కడైతే సచివాలయంలో పనిచేస్తారో, సచివాలయ ఉద్యోగస్తుల కోసం అదే పనిగా బిల్డింగ్స్ కట్టడం జరిగింది. కొన్ని టవర్స్ కట్టడం జరిగింది. దాన్ని ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచరు ఇవన్నీ ఉంటాయి కదా! అక్కడ సచివాలయ ఉద్యోగస్తులు అక్కడ పోయి కాపురాలు చేయకుండా అంటే అక్కడ స్టే ఉండేదానికి కూడా అవకాశం లేకుండా దాన్ని ఆపేశాడు. అంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే బాబు గారి దగ్గర ఉండింది ఆ ఒక్క సంవత్సరం టైం లాస్ట్ మూమెంట్‌లో. ఇతను వచ్చినప్పుడు దాన్ని కొద్దిమేర డెవలప్ చేసుంటే బాగుండేది. ఈ రోజున ఏదైతే ఈ సచివాలయ ఉద్యోగస్తుల కోసం, మిగిలిన వాళ్ళ కోసమో సచివాలయ ఉద్యోగస్తులతో పాటు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదండీ. ప్రభుత్వం కోసం పనిచేసేవాళ్ళు, ఈ గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళ కోసం పనిచేయడానికి ఆ బిల్డింగ్స్‌లో ఉండే ఫర్నిచర్ కూడా చెడిపోయినది. అంటే 5 ఏండ్లు దాన్ని యూసేజే లేకుండా దాన్ని డిప్రిషియేషన్ అంటాం. సో, దీనంతా రిపేర్ చేయడం, అక్కడ దాంట్లో ఉండే మట్టి అదంతా టోటల్ రిపేర్ వర్క్ చేయడానికి కూడా అంతా బయటికి తీసి క్లీనప్ చేయడానికి రూ. 5,00,00,000 వెలవుతుంది. అంటే అది కూడా ఆయన ఏదైతే ఆలోచన చేస్తాడో రివర్స్ టెండరింగ్ అని ఆఖరికి ఆ దరిద్రం అంతా వచ్చి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి అంటుకున్నది. ఇప్పుడు మీరు చెప్పిన క్వెషను ఇప్పుడు 4,708,00,00,000 ఎందుకయింది అంటే సగానికి సగం పెరిగిపోయింది. నిజమే కాదనలేదు. అయితే మీరు ఒక్కదానికి సమాధానం చెప్పండి. గతంలో కూలీలు 2018, 2019, 2017లో పొద్దటి నుంచి సాయంత్రం వరకు పని చేస్తే ఏమవుతుందంటే
రూ. 400 కూలీ తీసుకునేవాళ్ళు వాస్తవంగా. ఇప్పుడు పొద్దుటి నుంచి మధ్యాహ్నం పనిచేస్తే 400 మధ్యాహ్నం వరకే. అంటే సాయంత్రం వరకు పనిచేస్తే రూ. 800 కూలీ ఇవ్వాల్సి వస్తుంది అక్షరాల. 800 కొన్ని చోట్ల 1200 ఆ వర్క్ బట్టి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 100% అక్కడ పెరిగిపోయింది. కొన్ని సెక్టర్స్‌లో అంటే లేబర్ సెక్టర్‌లో ఇది పెరిగిపోయింది. అదేవిధంగా మనం చూసినట్లయితే స్టీల్ రేట్ ఆ రోజు రేట్‌కి ఈ రోజు రేట్‌కి మీరు బేరీ చేసి చూస్తే 70% మేర ప్రైస్ పెరిగిపోయింది స్టీల్ రేటు. ఆటోమేటిక్‌గా ఈవెన్ సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి. ఇసుక రేటు పెరిగిపోయింది. ఇలా రేట్లన్నీ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్‌గా 73% మీరు ఏదైతే అర్థానికి అర్థం పెరిగిపోయిందన్నారో 73% మేర ఇది అంచనా వ్యయం పెరిగిపోయింది. దాన్నైతే ఊరికే పెట్టలేము. ఎందుకంటే బాబు గారి ఆయన విజన్ నుంచి వచ్చిన ఐడియా ఇది అమరావతి అనేది. సో నేనంటాను ఏంటంటే 2047 టయానికి ఇండియా కాదు ప్రపంచంలో కాదు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉండాలంటే అమరావతి అనేది మన దగ్గర ఉన్న అద్భుతమైన అసెట్. దాన్ని డెవలప్ చేసే మార్గంలో దీనికి ఇమ్మీడియేట్‌గా అమరావతిని డెవలప్ చేయాలంటే ఫస్ట్ మీకున్న ప్రయారిటీ ఏంటంటే ఐకానిక్ టవర్స్. మీరు గుర్తుండి ఉంటుందండి హైదరాబాద్‌లో ఈ యొక్క బిల్ గేట్స్‌తో కలిసారు కదా! ఢిల్లీకి పోయి బాబు గారు కలిసి వచ్చారు. మైక్రోసాఫ్ట్ ఇది గూగుల్ కంపెనీ ఇక్కడ పెట్టిన టైంలో ఇది పెట్టిన తర్వాత చాలా చిన్న చిన్న కంపెనీలు మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టిన తర్వాత సైబర్ టవర్స్ రావడము. ఇట్లా అంటే పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆపు చేసుకొని అంత పెద్దోళ్ళే దిగినారా మనం ఎంతరా అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్‌గా ముందుకొచ్చేస్తారు. ఇలా డెవలప్‌మెంట్ అనేది పరుగున ఉంటుంది. మీరు చూసినట్లయితే తుళ్ళూరు నియోజకవర్గం ఉంటుంది కదా! ఆ తుళ్ళూరు నుంచి కేవలం 5 కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క మనం మాట్లాడే ఐకానిక్ టవర్స్ ఉంటుంది. అక్కడి నుంచి కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే ఈ సెక్రటేరియట్ భవనాలు, అదేవిధంగా సిఆర్‌డీఏ భవనాలు ఇవన్నీ వస్తాయి. దీన్ని ఆపు చేసుకొని తర్వాత 10 కిలోమీటర్ల దూరంలో అంటే మొత్తం ప్రభుత్వానికి సంబంధించి ఈ బిల్డింగ్స్ అన్నీ ఆ యొక్క 20 కిలోమీటర్ల రేడియస్‌లో అన్నీ ఇమ్మిట్ అవుతున్నాయండి. ఒక 10 కిలోమీటర్లు రేడియస్ వ్యవధిలో అంటే దాన్ని దాటిన తర్వాత 10 కిలోమీటర్ల రేడియస్ వ్యవధిలో మిగిలినటి ఇప్పుడు మనం చెప్పినాం కదా! గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇంకా వేరేటి చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, లేదా కాగ్నిజెంట్ మొన్న దావోస్ పర్యటనలో భాగంగా రవికుమార్ అనే ఆయనతో కాగ్నిజెంట్‌కి సంబంధించిన ఎంఓయూలు కూడా చేసుకొని వచ్చినారు నారా లోకేష్ గారు. సో ఇటువంటి వాళ్ళందరికీ ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వంలో పరిపాలన చేసేవాళ్ళు అది దాటిన తర్వాత 10 కిలోమీటర్ల పరిధిలోనే పెద్ద కంపెనీలన్నీ వచ్చి అక్కడ ఉండడం జరుగుతుంది. సో అమరావతి డెవలప్మెంట్ ఈ విధంగా ఉంటుంది. మీరు మొత్తం మీద మీరు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో వీటికి పని సక్రమంగా చేసింటే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల్లో ఏ ఒక్క రాజధానిని సక్రమంగా ముందుగా తీసుకొచ్చినోడు కాదు. కనీసం ఆల్రెడీ బాబు గారు చేసిన అభివృద్ధిలో ఆయన తోడ్పాటు అందించింటే నిర్మోహమాటంగా ఇగో లేకుండా అమరావతి అనేది ఒక రూపాంతరం చెందిండేది. మనందరికీ ఎవరిదైనా డబ్బులు ఆ రోజు పెట్టిన డబ్బులు నీవే, ఈ రోజు పెట్టినట్టు నా డబ్బులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మీరు ₹1,00,000 డబ్బులు పెట్టింటారు. ఇప్పటికీ దాని వడ్డీ ఎంత ఉంటుంది అంటే డెవలప్మెంట్ అప్పటికప్పుడే మీరు కట్టేసిందంటే మీకు ఆ వడ్డీ భారాలు ఎన్ని ఉండవు అయ్యిండేది కాదు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపంలో ఇదొక శాంపుల్ ఎగ్జాంపుల్. ఎక్కడికెక్కడ జగన్మోహన్ రెడ్డి బాబు గారు వేసిన కన్స్ట్రక్షన్స్ ఏది ఉంటుందో మధ్యలోకి ఆగిపోయినాయో వాటిని సెట్ చేసింటే సరిపోయిండు. అవన్నీ మొదటికి వచ్చాయి. టోటల్ రిపేర్ వర్క్స్ కానీ పునాది నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. మొన్నండి ఇది ఆల్రెడీ అన్ని పేపర్లో మనం చూస్తున్నాం. పోలవరంకి సంబంధించి ₹1,000 కోట్ల భారం మళ్ళీ అదనంగా పడింది. ఇది ఆ కాపర్ డ్యామ్కి సంబంధించి మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు చెప్పారు కదా, 1000 కోట్ల మేర భారం పడింది. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఈ అవినీతికి డబ్బు పైన దాహంతో ఇదంతా ఈ విధంగా తీసుకెళ్ళిందని నేనైతే చెప్పగలను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.